పులివెందుల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తోటికోడల మధ్య లేఖల పంచాయతీ కొనసాగుతుంది. నిన్న జగన్ను విమర్శిస్తూ వివేక భార్య సౌభాగ్యమ్మ లేఖ రాశారు. తాజాగా సౌభాగ్యమ్మకు కౌంటర్ ఇస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. వివేక హత్య చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్న వేళ ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి. నిన్నటి సభలో వివేక హత్యపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు. సునీత షర్మిలపై ఘాటైన విమర్శలు చేశారు జగన్కు షర్మిల సునీత కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా తోటికోడల లేఖల పంచాయతీ కొనసాగుతోంది. ఓవైపు వివేక భార్య లేఖ రాస్తే ఆమెకు కౌంటర్ ఇస్తూ అవినాష్ రెడ్డి తల్లి కూడా లేఖ రాయడం ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. మొత్తం మీద కడప రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరి ప్రముఖంగా కడపతో పాటు పులివెందుల్లో కూడా ఈ లేఖలు ఒక చర్చగా మారిన పరిస్థితి. అటు నిన్న జగన్మోహన్ రెడ్డి నేరుగా తన సోదరిమైనటువంటి వైఎస్ షర్మిల సునీతలపై విమర్శలు సంధిస్తే వాళ్ళిద్దరు కూడా తిరిగి ముఖ్యమంత్రి జగన్కు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. తాజాగా ఇటు వైఎస్ వివేకానంద భార్య అవినాష్ తల్లి ఇద్దరు కూడా లేఖలు సంధించుకోవడంతో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. అంతకంటే ముందు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి జగన్కు కౌంటర్ ఇచ్చారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా. ఈరోజు సిబిఐ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ లో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఎంత ఈర్ష, ఎంత ద్వేషం! వివేకానంద రెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు, ఆయన బ్రతుకుండంగా పక్కన పెట్టారు, ఆయన చనిపోయాక కూడా వివేకానంద రెడ్డి గారి మనుషులని పక్కన పెడుతున్నారు. ఒకానొకప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోసం తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఇన్ని జరిగినాక కూడా ఎందుకు మీకు వివేకానంద రెడ్డి గారు అంటే అంత అసూయ, ద్వేషం? చంపేంత వరకు వచ్చిన ద్వేషం ఎందుకు వచ్చింది అన్నది అర్థం కావడం లేదు. ఈ ద్వేషం ఈరోజు మీ మాటల్లో కనిపిస్తుంది. ఏమి పాపం చేశాడు మీకు వివేకానంద రెడ్డి గారు? మీకోసం త్యాగం చేశాడు కాబట్ట ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాలి. కూడా ఎందుకు ఇంత ద్వేషం? సిబిఐ నిందితులు అన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. దయచేసి ఇట్లా చేయకండి. ఇంకా ఏమంటే అంటారు, ఆపోజిట్ సైడ్ వాళ్ళతో చేతులు కలిపామంట. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. కార్యకర్తలకు, మీ పార్టీ మెంబర్స్కి చెప్పండి, నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి. వివేకానంద రెడ్డి గారు మీ చిన్నాన్నగారు, మా నాన్నగారు అతి దారుణంగా, కిరాతకంగా గొడ్డలితో నరికి చంపినారు. 5 సంవత్సరాలుగా దీని గురించి పోరాడుతున్నా ఇప్పుడు మీకు రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు ఆయన సంగతి మర్చిపోయినారా? ఈ 5 సంవత్సరాలు ఆయన గురించి ఎప్పుడైనా మాట్లాడారా? రైట్, పులివెందుల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆ టీవీ స్క్రీన్ పై చూస్తున్న మీరు
ఆ లేఖలు రెండు కూడా, ఒకటి వివేక భార్య సౌభాగ్యమ్మ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. సొంత చిన్నాన్నకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ సౌభాగ్యమ్మ రాసిన లేఖ చూస్తున్నారు. మరోవైపు సౌభాగ్యమ్మ లేఖకు కౌంటర్గా అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి కూడా మరొక లేఖ రాశారు. ఈ రెండు లేఖలు కూడా స్వదస్తూరితో సొంత చేతిరాతతో రాసిన లేఖలు కావడం విశేషం. ఈ రెండు లేఖలు కూడా తోటి కోడల మధ్య కొత్త పంచాయతీకి తెరతీశాయని చెప్పవచ్చు. నిన్న జగన్ విమర్శిస్తూ వివేక భార్య సౌభాగ్యమ్మ లేఖ రాస్తే తాజాగా సౌభాగ్యమ్మకు కౌంటర్ ఇస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది పులివెందుల రాజకీయాల్లో. వివేక హత్య చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్న నేపథ్యంలో నిన్నటి సభలో వివేక హత్యపై జగన్ హాట్ కామెంట్ చేశారు. సునీత షర్మిలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్కు షర్మిల సునీత కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యలతో పూర్తిగా వేడి వాతావరణం కనిపిస్తోంది పులివెందుల ప్రాంతంలో. రైట్, ఒకసారి కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, పులివెందుల రాజకీయం అంతా కూడా పూర్తిగా హీట్ ఎక్కిన పరిస్థితి కనబడతా ఉంది. అటు తోటి కోడల మధ్య లేఖల పంచాయతీ కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఏం జరుగుతుంది పులివెందుల రాజకీయాల్లో, ముఖ్యంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిస్థితి కొనసాగుతోంది? థ్యాంక్ యూ రామ్దాస్. పులివెందులలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే వివేక హత్యకు సంబంధించినటువంటి అంశం పైన కూడా తోడుకోడళ్ల మధ్య ఒక రకంగా లేఖల వారు కొనసాగుతుందని చెప్పచ్చు. ఇరువురు కూడా లేఖత్రాలను స్పందిస్తున్న పరిస్థితి. గతంలో మనం చూసాం, ప్రత్యేకించి వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైతే పలు ఆరోపణలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి కూడా మనం గమనించాం. తాజాగా ఇప్పుడు లేఖల స్పందిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చకు దారితీస్తున్నటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే వివేకాన్ని ఎవరు చంపారు ఏంటన్నటువంటి కోణం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు సిబిఐ అధికారులు ఇప్పటికే. అటు సునీత కూడా ప్రత్యేకించి షర్మిల కూడా ఏదైతే బస్సు యాత్ర సందర్భంగా కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డి ఒక రకంగా నిందితుడు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ అతనికి మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఎలా టికెట్ ఇస్తారన్నటువంటి విషయాన్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న నామినేషన్ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి నిర్దేశిస్తూ జగన్ కూడా మంచాడు, నన్ను ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంత వాసులకు ప్రత్యేకించి తెలుసు, చిన్నపిల్లాడంటూ కూడా సంబంధించినటువంటి పరిస్థితి. అదే ఈ క్రమంలో నిన్న కూడా సౌభాగ్యమ్మ ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి వివేక హత్యలు చేసిన వారికి టికెట్ ఇచ్చారు, ఏదైతే గతంలో మీ నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి ఆవేదనకు గురయ్యావో సునీత కూడా తన తండ్రి చనిపోయిన తర్వాత అంతే ఆవేదనకు గురైంది. ఆ ఆవేదనను అర్థం చేసుకోకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఈ విధంగా వ్యవహరించడం కూడా మంచి పద్ధతి కాదంటూ కూడా వ్యాఖ్యలు లేఖలో పొందుపడుతుంది. తాజాగా ఈ రోజు చూస్తే ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి కూడా ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించి అయితే వివేక గతంలో ఆయన పైన విజయమ్మ పైన పోటీ చేశారు, విజయమ్మ పైన పోటీ చేసినప్పుడు ఈ విషయాలు ఏవి గుర్తుకు రాలేదు, అప్పుడు కుటుంబం గుర్తుకు రాలేదంటూ కూడా ఒక రకంగా లేఖపత్రాలు స్పందించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా పులివెందులలో కూడా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేదికింది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల కూడా ఒక రకంగా వివేక హత్యకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారం ఎటువైపుకు దారితీస్తున్నటువంటి పరిణామాలు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ప్రజల్లో చర్చకు దారితీస్తే మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కడప జిల్లాలో ఒక రకంగా ప్రభావం చూపే అవకాశాలు లేకపోయినటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు పులివెందులలో కూడా ప్రధానంగా ఈ విషయం చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తోడుకోడల మధ్య లేఖల వారు ఎటువైపుకు దారితీస్తున్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. మొత్తం మీద వివేక హత్య చుట్టే ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్న నేపథ్యంలో మరోసారి పులివెందుల రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఓవైపు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరీమణులు ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇస్తుంటే, మరోవైపు ఇటు వివేకానంద భార్య సౌభాగ్యమ్మ ఆమె తోడికోడలు లక్ష్మి మధ్య లేఖల వారు కొనసాగుతుంది. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి వివేకం భార్య సౌభాగ్యమ్మ లేఖకు కౌంటర్ ఇస్తూ మరొక లేఖ రాయడంతో ప్రస్తుతం కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు
నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీలో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో.